పవన్ కళ్యాణ్ నిజంగా 2014 మార్చి 14న మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనుకోవాలి, లేదంటే ఒక చిన్నపాటి మీటింగ్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు సభకు సంబంధించేసి ఆయన ప్రకటన అనుకోవచ్చు. ఆ రోజు ఆయన మాట్లాడుతున్న మూమెంట్లో మాట్లాడటం అయిపోయిన తర్వాత నా ఫేస్బుక్లో నేను ఓపెన్గా పెట్టున్నాను. అట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ 6 టీవీ న్యూస్ ప్రెజెంటర్గా ఉన్నా, డిస్కషన్స్ కూడా చేస్తూ ఉన్నా. అప్పుడు నేను ఓపెన్గా చెప్పా, భరతమాత ప్రియపుత్రుడు మాట్లాడుతున్నట్టుగా ఉంది, రాజకీయ రంగంలోకి పునరాగమనం అని చెప్పేసాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఓట్లు చీలకూడదు అన్నాడు, సపోర్ట్ అన్నారు, మోదీకి చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పటం, ప్రత్యేక ప్యాకేజ్ అనే వేళ చంద్రబాబు గారు అనుకోవటం. బట్ అక్కడ మరి పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పారు మరి ఏంటో తెలియదు, కానీ ప్రత్యేక హోదానే కావాలని చెప్పేసి గట్టిగా పట్టుబడతాం. ఆ తర్వాత ఆయన వెనక ఎవరూ లేకపోవడంతో పాపం ఆయన ఒక్కడ ఒంటరివాడైపోయాడు. ఆ తర్వాత వచ్చేసి ఏమైంది, 2019లో ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చింది. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు కొన్ని ఎలిగేషన్స్ అన్నట్టు, లోకేష్ అవినీతికి పాల్పడ్డాడని, టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి అవినీతికి పాల్పడిందని, లైక్ ఇలా నెంబర్ ఆఫ్ కొన్ని రాజకీయ నాయకులు అన్నాక కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని వేరే వాళ్ళు చెప్పి నమ్ముతారు, లైక్ ఇలా. సో ఆ రోజు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఫెయిల్ అయింది. అది ఇదిగో నిన్న ఆయన మాటలలో 2023 మార్చి 14 ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు కరెక్ట్ నాయకుడిగా మాట్లాడాడు. 2014 మార్చి 14 వచ్చేసి భరతమాత ప్రియపుత్రుడిగా రాజకీయ పునరాగమనం చేసినటువంటి ఈ వ్యక్తి 2023 మార్చి 14న ఆంధ్రప్రదేశ్కి రానటువంటి రాజకీయాల పరంగా దిక్సూచిలాగా ఉన్నాడు, యువతకు మార్గదర్శకుడిలా ఉంటాడని నాకు అనిపించింది. ఓపెన్గా మాట్లాడాడు, నేను ఈసారి బలి పశువుని కాదలుచుకోవాలా, నేను ఈసారి ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోవాలా అన్నాడు. ఎందుకు? 2019లో ఆయన చేసింది ఎక్స్పెరిమెంటే. ఆ రోజు పాపం ఆయన బలైపోయినాడు. 2014లో నమ్మినటువంటి బీజేపీ నెట్టేయడం ముంచేసింది ఆయన్ని. పొత్తులో భాగంగా ముందుకెళ్దామని అనుకుంటేనేమో మిగతా ఆయనతో ఉన్నటువంటి మిగతా వాళ్ళు వీళ్ళు చెప్పేసి టీడీపీకి ఆయనకి గ్యాప్ పెంచేశారు. ఇక దాంతో ఆయన ఏవైతే ఎలిగేషన్స్ చేస్తాడో మన ఈ మధ్య కూడా నా సందర్భంలో చెప్పినాడు ఏమని, ఆ రోజు నేను టీడీపీ మీద చేసినవి ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళు చెప్పిన విని నేను క్రాస్ చెక్ చేసుకోండి అన్నవి పొరపాటు జరిగిందని చెప్పేసి అన్నాడు. ఇదిగో ఈరోజు ఓపెన్ మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఆ పొరపాటు చేయను, ఎక్స్పెరిమెంట్ చేయను, బలిపశువు కాను. బీజేపీతో ఆయనకి అసలు ఎక్కడ చెడింది ఏంటో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. వాస్తవానికి టీడీపీకి ఆల్టర్నేట్ అన్నవేళ ఉందని మేము అనుకొని నేను మొత్తం రెడీ చేస్తే సెంటర్లో ఉన్న వాళ్ళు ఓకే చెప్తే ఈడకు వచ్చిన తర్వాత బీజేపీలో వచ్చేసి హ్యాండ్ ఇచ్చేస్తారు నాకు. అమరావతి విషయంలో కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, మరికొన్ని రాష్ట్రం ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా నాకు ఈ బీజేపీ సపోర్ట్ లేదు. సో దానివల్ల నేను ఇబ్బంది పడుతూనే ఉన్నా, ఎప్పటికప్పుడు నేనే సపోర్ట్ ఇస్తా ఉన్నా. చివరికి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా మా వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న సందర్భంలో సపోర్ట్ ఇవ్వండి, విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ అదేమంటే ఆ తర్వాత వచ్చేసి మీరు ఆంధ్ర వాళ్ళు కదా ఇక్కడ ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటది? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ అన్ని చోట్ల పోటీ చేయట్లే, బీజేపీ జాతి అన్ని చోట్ల పోటీ చేయట్లే, అలాగే జనసేన కూడా. నాకు అక్కడ బలం ఉంది, ఆ విషయం బీజేపీలకు అర్థం కావట్లా అన్న వీళ్ళు ఓపెన్గా అది కూడా చెప్పేశాడు. ఇన్ని రోజులు టీడీపీలు ఏదైతే నెత్తినోరు మొత్తుకుంటా ఉన్నారో అది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది. వాళ్ళు నెత్తినోరు మొత్తుకున్నది ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వైసీపీకి బీ టీమ్గా పనిచేస్తుంది, కానీ నిజమైన బీజేపీలాగా ఉండటం లేదన్నది పాపం ఎప్పటి నుంచో టీడీపీలు చెప్తా ఉన్నారు. ఇదే విషయం కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా చెప్తున్నారు, కానీ అబ్బే వర్కౌట్ కానే వాళ్ళ. అది ఈరోజు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తర్వాత మెయిన్గా వైసీపీ వ్యతిరేక ఓటు అనేది చేయలేనివ్వని చెప్పేసి నేను అన్నాను గతంలో. అది అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ దాకా? నా సొంతంగా ఎదిగితే అవసరం వచ్చేది కాదు. ఎక్కడ ఎదిగాను నేను? ఎక్కడ ఎదగనిచ్చారు నన్ను ఈ బీజేపీ వాళ్ళు? లేదే. కలిసి ఎక్కడ ముందుకు వచ్చినారు? లేదే. ఇక దాంతో వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చకూడదని చెప్పేసి అనుకున్నా. మరి వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చకూడదంటే ఏం చేయాలి నేను? ఖచ్చితంగా టీడీపీతో పొత్తుల భాగంగా ముందుకు వెళ్ళాలి. అది కూడా ఎన్ని సీట్లు ఏంటి అనేది ఇంకా డిసైడ్ కావాలా, డిస్కషన్స్ వస్తాయి. అంటే చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడండి. రాజకీయ నాయకులుగా ముందు ఒక మాట వెనకాల సొల్లు కబుర్లు ఏం చెప్పాలా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అసలు ఒక రాజకీయ నాయకుడు ఏంటి ఇలా మాట్లాడతాడనిపించింది నాకైతే. నేను ఏదైతే ఆలోచిస్తున్నాను ఒక జర్నలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా, అవే ఆయన మాట్లాడితే అబ్బా నిజంగా సూపర్ అబ్బా అనిపించింది నాకు. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏ మాత్రం ఎక్స్పెరిమెంట్లు చేసినా, ఏ మాత్రం మన బలం తెలియకుండా పోటీ చేసినా అది అంతిమంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి లాభం చేకూర్చుతుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా పథకాల రూపాయన డబ్బులు విచ్చలవిడిగా వెళ్తూనే ఉన్నాయి. మన దౌర్భాగ్యం కొద్దీ మన భారతదేశంలో ఇప్పటికీ జనాలు చేసిన అభివృద్ధి కాదు, వాళ్ళ చేతిలోకి ఎంత డబ్బు వచ్చిందో చూస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పదే వై నాట్ 175 వై నాట్ 175 అంటున్నప్పుడు కూడా
బటన్ నొక్కుతున్నాను మీకు డబ్బులు వస్తున్నాయి అంటున్నారు తప్ప మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చున్నాను అని కానీ, లేదంటే పోలవరం కంప్లీట్ అయిందని కానీ, రోడ్లు వేస్తున్నామని కానీ ఇవేం చెప్పట్లా. అంటే పవన్ కళ్యాణ్ క్లారిటీ వచ్చేసింది అక్కడ. సో ఈ డబ్బులు రూపేణ జనాలు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో అదే రేపటి రోజు కూడా మనకు రావాలని అనుకుంటూ ఉన్నారో దాని ముందు పక్కకు పెట్టాలంటే ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి విధులను అన్నీ ఎత్తి చూపాలి. ఎప్పుడు అదంత పాసిబుల్ అయింది? మనకు కొంచెం బలం యాడ్ అవ్వాలి. అవతల ఉన్నవారు బలంగా ఉంటే వారికి మనం వెళ్ళి యాడ్ అయితే ఇంకా బలం వస్తుంది. లేదు మనకు వచ్చి వాళ్ళు యాడ్ అయినా ఇంకా బలం వస్తుంది. అప్పుడు మనం కరెక్ట్గా ఫైట్ చేయగలం, పోరాటం చేయగలం. అదే ఈరోజు చెప్పున్నాడు, నాకు బలం లేదు, ఒంటరిగా మొత్తం పోటీ చేసే శక్తి నా దగ్గర లేదు, ఎన్నికల్లో డబ్బు పంచే శక్తి నాకు లేదు, నా వల్ల కాదు. మీరు నాకు ఏదో నిజంగా సాయం చేయగలిగితే మీ ఓటు మీరే కొనుక్కొని నాకు ఓటు వేయండి అన్న వెళ్ళి పాపం నవ్వుతూ సరదాగా అన్నారు. లెక్క కూడా చెప్పినాడు ఆయన. 2,000 రూపాయలు ఇస్తున్నారు అనుకుందాం, 5 సంవత్సరాలు ఏంటి కౌంట్ చేస్తే తిప్పి కొడితే ₹1 వస్తుంది పర్ డే. ₹1 మీరు ఓటు అమ్ముకుంటారా? చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఏంటిది అంతా అని చెప్పేసి అన్నారు ఆయన. మద్యపాన నిషేధం వచ్చేసి పాసిబుల్ కాదని నేను అన్నాను. బట్ మద్యపాన నిషేధం అని చెప్పేసి ఈరోజు వచ్చేసి బిచ్చలుడిగా మద్యం అమ్ముతా ఉన్నాడు. అతను నమ్మి ఓట్లు వేశారు. రాజధాని విషయంలో ఏం చెప్పున్నారు, ఈరోజు ఏం చేశారు, అతను నమ్మి ఓట్లు వేసి ఉన్నారు. సో అన్నీ కూడా మభ్యపెట్టారు వాళ్ళు. నేను మభ్యపెట్టను, ఓపెన్గా మాట్లాడుతున్నాను అని అంటూ ఈసారి ఎక్స్పెరిమెంటల్ జోలికి వెళ్లకుండా బెస్ట్లో ముందుకు వెళ్తా అన్నారు. ఇక కులాల విషయానికి కూడా వచ్చినట్టయితే చాలా ఓపెన్గా చెప్పున్నాడు. కమ్మ సామాజిక ఉన్న వాళ్ళు కాపు సామాజిక ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, కాపు సామాజిక ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గంలో పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, అలాగే యాదవ సామాజిక వర్గంలో పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. ప్రేమించినట్టయితే ఎస్సీ ఎస్టీ లైక్ ఇలా ఎవరైనా కావచ్చు కాక, పెద్దలు కుదిర్చినా కానీ లేదంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ అయినా కానీ ఇతర సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళు బాగానే ఉంటే మీరెందుకు ఒకే సామాజిక వర్గం మావాడు అని చెప్పేసి కొట్టుకుంటా ఉంటారు? ఏపీ అంటే కులాల కుంపట్లేనా, ఏపీ అంటే కులాల రొచ్చేనా, ఏంద్రా బాబు అని అంటా ఉన్నాడు ఆయన. సో ఈ కులం గురించి నేను సెపరేట్ ఇంకోసారి ఇస్తాను, వంగవీటి మోహన్ రంగ గారి ఇష్యూ ఇదంతా కూడా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో కమ్యూనికేట్ చేయదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీ ఉందో చూశారు, అద్భుతం అనమాట. ఓపెన్గా ముక్కుసూటిగా చెప్పున్నాడు, రేపు 2024 ఎన్నికలలో మాత్రమే సొంతంగా పోటీ చేసే ఛాన్స్ అయితే లేదు మొత్తం. కాబట్టి బీజేపీతో వెళ్ళే అవకాశం కూడా మాకు లేదు, అంటే అసలు వద్దు, మాకు సెట్ అవ్వదు. ఇక టీడీపీ ఎంత పొత్తు ఎన్ని సీట్లు ఏంటంటే క్లారిటీ త్వరలో వస్తుంది. సో కలిసి అడుగులు వేస్తాం, అసెంబ్లీలో అడుగు పెడతాం, రాష్ట్రంలో మెయిన్ విద్య వైద్యం అందరికీ ఉచితంగా ఉండేలా చేస్తాం, అన్ని కులాలకు కూడా ఏవైతే బెనిఫిట్స్ ఉందో అవన్నీ కూడా చేస్తాం, అందరిని కూడా ఈక్వల్గా చూసుకుంటూ బెస్ట్లో ముందుకు వెళ్తాం. చంద్రబాబు గారు ఏవైతే ఎప్పుడు చెప్తూ ఉంటారో అవి ఈరోజు పవన్ గారు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు కలిసి ఉన్నాయి. రాజకీయంగా వాళ్ళ దారులు వేరు కావచ్చు కాక, బట్ అంతిమంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముఖ్యం వాళ్ళకి. సో అందుకే అంటూ ఉన్నా నేను, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఈసారి ఎవడో ఆపలేడు. అవునన్నా కాదన్నా మొన్న అమరావతి ఆగినా 3 రాజధాని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నానా ఇది చేస్తూ ఉన్నా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కనిపించకుండా సపోర్ట్ చేసింది లేదా సైలెంట్గా ఉంది, మొత్తం చోద్యం చూస్తుంది అయితే కేంద్రంలో బీజేపీ వాళ్ళు. ఎందుకంటే అమరావతి డెవలప్ అయితే దేశంలో కావచ్చు ప్రపంచంలో పెట్టుబడులు మొత్తం అమరావతి చుట్టుపక్కల వచ్చేస్తాయి, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేస్తాయి. ఇక దాంతో గుజరాత్ ఏంటి మిగతా రాష్ట్రాలు ఏంటి లబోదిబోం అనాలి. దాంతో ఎదగనీయకుండా చేయడం కోసం కుట్రబండి ఉన్నారు. అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ అయ్యారు, చంద్రబాబు గారు ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉన్నారు. ఇటువంటి ఇద్దరు కలిసి త్వరలో అడుగులు వేయబోతా ఉన్నారు. సో అందుకే అంటూ ఉన్నా, గతంలో తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, ఎక్స్పెరిమెంట్ వల్ల ఇబ్బంది పడ్డాం, బలిపశువయ్యాం. ఈసారి అలా కాదు, మనం ఎదగాలి, మనం గెలవాలి, రాష్ట్రం బాగుండాలి. అదంతా అలా పాసిబుల్ అయింది ఇప్పుడు టీడీపీతో కలిసి వెళ్తేనే, చంద్రబాబు లాంటి నాయకుడు ఉంటేనే. అది పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది. ఇక వైసీపీ చేతులు పిసుకుంటూ కూర్చుంటారా, ఎప్పటికీ నోటికి పనులు చెప్తారా, వేచి చూద్దాం. బట్ ఐఎమ్ షూర్ రానున్న రోజులలో టీడీపీ జనసేన కలిసి పొత్తుల భాగంగా ముందుకు వెళ్తాయి. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కనుక అయినట్టయితే మేబీ అప్పుడు ముగ్గురు కూడా కలిసి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. ఇక వైసీపీ వచ్చేసి సింగిల్ డిజిట్ కూడా రావడం కష్టం నాకైతే అనిపిస్తూ ఉండిద్ది. ఎందుకంటే ఇండివిజువల్గా చూస్తున్నప్పుడు కూడా సర్వేలు అన్నీ కూడా టీడీపీ ఫస్ట్ ప్లేస్ ఇస్తారు, సెకండ్ వచ్చేసి వైసీపీకి ఇస్తా ఉన్నాయి, థర్డ్ అండ్ మెజారిటీ ఓట్ షేరింగ్ వచ్చేసి జనసేనకు ఉంటా ఉంది. వీళ్ళు పొత్తుల భాగంగా ముందుకు కనుక వెళ్ళినట్టయితే వైసీపీ అడ్రస్ కూడా గల్లంత అవడం కష్టం. కష్టం కాదు, అడ్రస్ గల్లంత అవడం ఖాయం. సిచ్యువేషన్ ఆ రకంగా ఉందన్నమాట. ఎందుకంటే జనాలు విసిగిపోయి ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేవు, మెగా డిఎస్సీలు లేవు, మద్యపాన నిషేధం లేదు, రోడ్లు ప్రాపర్ వేలు లేవు. అడుగడుగునా కూడా అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఆడిందాట పాడింది పాట అయిపోతా ఉంది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పున్నాడు, ఇసుకు సంబంధించి ఏం చేశారు, రోడ్లకు సంబంధించి ఏం చేశారు,
కాంట్రాక్టర్కి సంబంధించి చేసి బిల్స్ పాస్ అవ్వకుండా ఏం చేస్తూ ఉన్నారు, జనాల విషయంలో అసలు ఏం చేస్తున్నారు, కులాల విషయంలో ఏం చేస్తున్నారు, అదేమంటే కులాల పరంగా వచ్చేసి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు, వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు, వాళ్ళ జాతికి ఏం చేశారు. సో నెంబర్ ఆఫ్ మేబీ ఇంకా చాలాసేపు చెప్పాలని ఉంది నాకు, బట్ సింపుల్గా నేను క్లోజ్ చేస్తూ ఉన్నా. 2024లో చంద్రబాబు గారు సీఎం, ఆ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు కీలక భూమిక పోషిస్తారు, అసెంబ్లీలో అడుగు పెడతారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ని ఎవడు అడ్డుకోలేని విధంగా ఓ రేంజ్లో ముందుకైతే తీసుకెళ్తారు.